వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ కిచెన్. సో మరి ఇది డిష్ అవుట్ చేద్దామా? ఓకే. చాలా కలర్ఫుల్గా ఉందండి. మీ పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా ఈ ఫుడ్ని? రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటారా? చేస్తుంటా. మామూలు ఉప్మా తినాలంటే కొంచెం అబ్బా ఉప్మానా అని ఉంటారు. సో ఈ అటుకులు ఉప్మా అయితే స్నాక్స్ లాగా ఉంటుంది వాళ్ళకి కదా. బాగా చేశారండి నిజంగా. చాలా కలర్ఫుల్గా అండ్ చాలా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. టేస్టీ అటుకులు ఉప్మా రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందాం. అటుకులు ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు, సోంపు, పసుపు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, ఉప్పు, బ్లాక్ సాల్ట్, నిమ్మకాయ, పచ్చిమిర్చీలు, టొమాటో సాస్, ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, పుట్నాల పప్పు ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, నల్ల ఉప్పు, కారం బాగా కలిపి నానబెట్టిన అటుకులు వేసుకొని 2 minutes ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా అటుకులు ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓకే. చాలా చాలా బాగుందండి. అటుకులు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా అలానే ఈ సేవ్ టేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర అన్ని ఫ్లేవర్స్ చాలా చాలా బాగా తగులుతున్నాయి. నిజంగా సూపర్గా ఉంది. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. రజనీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి వంటకం మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అలానే మీకు దిల్సుఖ్ నగర్లో ఉన్న స్టీల్ బిగ్ బజార్ వారి తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. సో మరి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు స్పైసీ కిచెన్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.